ఇవాళ అయితే నేను లెమన్ రైస్ చేయబోతున్నాను. దేవుడికి ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టాలి. ఎందుకంటే ఇవాళ మా ఆలుకొన రంగనాయకుల స్వామి కళ్యాణం జరుగుతుంది. మేమే దగ్గర ఉండి చూపిస్తాం. నేనైతే వెళ్ళలేకపోయినాను, అందుకని ఇక్కడ ప్రసాదం చేసి దేవుడికి పెట్టి టెంకాయ కొట్టాలని అనుకున్నాను. ఇప్పుడు లెమన్ రైస్ చేసి చూపిస్తాను మీకు. ఎంతో ఈజీగా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవాలి లెమన్ రైస్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్యాన్ కూడా గోళం కూడా హీట్ ఎక్కింది. ఆయిల్ వేసేసుకుందాం. సరిపోతుంది. తగినంత ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కాక మనం దీంతో ఫస్ట్ పోపు దినుసులు వేసేద్దాం. సిమ్లో పెట్టేసుకొని స్టవ్, ఎందుకంటే పోపు మాడుగుడుగా ఒక స్పూన్ పోపు దినుసులు వేసేద్దాం. చిరుపట్లాడుతున్నాయి కదా, ఇది బాగా చిరుపట్లాడిన తర్వాత ఇప్పుడే కడిగిన గంట పెట్టాను, అందువల్ల చిరుపట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు వెంటనే పచ్చిమిరపకాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేగాక బాగా కరివేపాకు కూడా వేసేద్దాం. కరివేపాకు చిటపటలాడుతుంది కాబట్టి దూరంగా ఉండండి. ఎంతో ఈజీ అండి, చిత్రాన్నం అంటాం మేమైతే, ఇంగ్లీష్లో అయితే లెమన్ రైస్ అంటారు. ఇప్పుడైతే శనక్కాయలు వేసేద్దాం. శనక్కాయలు బాగా రోస్ట్ అయిపోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయితే తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ వేరే లెవెల్లో వస్తుందండి. లెట్ మీ నో అంకుల్, లెట్ మీ నో. దీంట్లోకి ఒక ఇంగ్రీడియంట్ మిక్స్ అయినా ఆ టేస్ట్ అనేది తగ్గిపోతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ పట్టేస్తారు పచ్చిమిరపకాయలు, అప్పుడు కారం ఉంటుంది కానీ లెమన్ రైస్ రుచి ఎలా తెలుస్తుంది మనకి. అందుకని ఇలా చేసేస్తున్నాం. శనక్కాయలు అయితే బాగా కొంచెం రోస్ట్ అవ్వాలి. పల్లీలు అయితే కొంచెం రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. ఒక 2-3 ఎండుమిరపకాయలు బాగా రోస్ట్ అయిన తర్వాత పసుపు కలర్ రావాలని బాగానే వేసుకోవాలి. పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోండి, సరిపోతుంది. పసుపు వేసుకొని బాగా కలుపుతాం. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసేద్దాం. ఒక 3 నిమ్మకాయలు వేసేయాలి. అంతే. ఇప్పుడైతే లెమన్ రైస్కి తాలింపు రెడీ. రైస్ వేసుకొని కలిపేద్దాం. వండుకున్న రైస్ అయితే లెమన్ రైస్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మీకు చూసారు కదా, లెమన్ రైస్ రెడీ అయింది. కానీ దీన్ని నేను మిస్టేక్ చేశాను. ఇదిగో మెయిన్ ఇంగ్రీడియంట్, టేస్ట్ ఉప్పు వేయడం మర్చిపోయా. అసలు లేదు కాబట్టి ఒక 2 స్పూన్లు వేద్దాం. ఉప్పు వేసి కలిపెట్టాం. బాగా కలిపేసుకున్నాం కదా, దీంట్లో లాస్ట్ ఈజ్ ద లీస్ట్ అంటారు, కొత్తిమీర వేసి బాగా కలిపేసుకున్నాం. బాగా కలిపేసుకుంటే లెమన్ రైస్ రెడీ. ఎంతో రుచికరమైన లెమన్ రైస్, మా లాంగ్వేజ్లో చిత్రాన్నం, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటటువంటి లెమన్ రైస్ రెడీ. చూడండి, శనక్కాయలు, కొత్తిమీర బాగా కనబడుతుంది కదా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రంగనాయకుల యూట్యూబ్ ఛానల్. బాయ్.